హలో గాయస్, ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానోస్ బాన్సై జర్నీ. ఈరోజు మనం అడానియంలో వచ్చే కామన్ ప్రాబ్లం రూట్ రాట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. రూట్ రాట్ వచ్చిన ప్లాంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు చూపించడం అనేది జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్. వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫ్యూచర్లో మీరు ఇదే మీ అడానియమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే రైనీ సీజన్లో వచ్చే కామన్ ప్రాబ్లం అడానియంకి ఈ రూట్ రాట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక రూట్ రాట్ వచ్చిన ప్లాంట్. మీరు ఫస్ట్ రూట్ రాట్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏంటంటే పైన లీవ్స్ అనేవి కూడా ఎల్లో కలర్లో అయిపోతాయి, బ్రాంచెస్ అనేవి ఇలాగా కుళ్ళిపోతాయి, మొత్తం బ్యాక్ సైడ్ కుళ్ళిపోతూ వెళ్ళిపోతాయి, కింద నుంచి పైనుంచి కూడా డికంపోజ్ అయిపోయి ప్లాంట్ మొత్తం చనిపోతుంది. సో మనం ప్రతిరోజు రూట్లో లోపల ఉందో ఏముందో మనం గమనించడం అది చాలా టఫ్. సో పైన సిమ్టమ్స్ అనేది ఆ ప్లాంట్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే దీనికి నేను వెల్ డ్రైన్ సాయిల్ ప్లస్ వెల్ డ్రైన్ పాట్ ఇచ్చా. కానీ రైనీ సీజన్లో ఈ యొక్క ఇష్యూ అనేది చాలా కామన్ అడానియమ్స్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే లోవర్ పోర్షన్లో రూట్స్ అనేవన్నీ కూడా రూట్ హెయిర్స్ అనేవి మొత్తం కుళ్ళిపోయినాయి. అంటే అయిపోయింది దాని పని, వాటి పని అయిపోయింది మొత్తం రూట్ ఫైబర్స్ అన్నీ. ఇంకెందుకంటే డీకంపోజ్ అయికుంటూ పైకి వెళ్ళిపోతున్నాయి. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ సిమ్టమ్. అలా మనం ప్రతి ప్లాంట్ని పైకి మనం అలా ఎగ్జామిన్ చేయలేం కాబట్టి పైన మన సిమ్టమ్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇలాగే వదిలేస్తే ఈ ప్లాంట్ ఇంకొక 2 వీక్స్లో మొత్తం కంప్లీట్గా చనిపోతుంది. సో ఇది అనుకోవచ్చు మనం అన్నీ ఇచ్చినా ఎందుకు వస్తుందని. వై? బికాజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే రూట్ రాట్ అనేది స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా, మొత్తం కంప్లీట్గా పైకి వచ్చేసింది. రైనీ సీజన్స్లో ఇది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ కారణం ఏంటి? ఓవర్ రైనింగ్. ఎందుకంటే రైనీ సీజన్లో మనకి ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సన్లైట్ అనేది ఎక్కువ ఉండదు. సో సన్లైట్ ఉండడం వల్ల ఏమైందంటే ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి కొంచెం ఆ ప్లాంట్కి రికవరీ అయ్యే శక్తి ఉంటుంది, బట్ సన్లైట్ కూడా మనకు తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల చూసారు కదా ఇక్కడ రూట్ అనేది ఎలా స్వెల్ అయిపోయిందో, అంటే మొత్తం కంప్లీట్గా అది ఇన్ఫెక్షన్కి గురైపోయింది అన్నట్టు. సో ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం ఇక్కడ పైన చూసినట్టయితే ఇలాగా, అండ్ మనం వెల్ డ్రైన్ సాయిల్ ఇచ్చినా వెల్ డ్రైన్ పాట్ ఇచ్చినా సరే ఆ మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి అలాగా. సో మనం ఇప్పుడు ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలో అంతా కూడా ఈ రోజులో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎలా అంటే దాన్ని మొత్తం ప్లాంట్ని మొత్తం కూడా చూడొచ్చు. ఇది కొత్త వేరే ప్లాంట్. దీనికి ఏమైందంటే రూట్ రాట్ వచ్చింది, బట్ మనకి కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఇట్ ఈస్ స్టార్ట్ రికవరింగ్. అలా ప్రతి ప్లాంట్ కావచ్చు, చూసారు కదా, కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ సైన్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే గుడ్ సైన్స్ ఈజ్ గుడ్ అబ్జర్వేషన్. మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటారో అంత బాగా మీరు మీ ప్లాంట్ని అర్థం చేసుకోగలరు. అంతేగాని ఏదో వాటర్ పోస్తున్నాం అది బతికేస్తుంది అన్న టైప్లో పెంచకూడదు ఇలాంటి స్పెషల్ ప్లాంట్స్ని. సో యాక్చువల్గా మనం ఫస్ట్ ఇప్పుడు మనం ఇదంతా చూస్తున్నాం కదా, కంప్లీట్గా ఇదంతా ఉంది. దీన్ని మనం ఈ ప్లాంట్ అయితే మాత్రం కంప్లీట్గా రూట్ రాట్లో ఫుల్గా ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఆ ప్లాంట్ ఓకే, ఇట్ ఈజ్ రికవరింగ్. అంటే రూట్ రాట్ వచ్చిన తర్వాత కూడా ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి ప్లాంట్ మన సన్లైట్ కరెక్ట్గా తగిలిన కొంచెం అదంతా రికవర్ అయిపోద్ది ఫాస్ట్గా. ఎందుకంటే అది ఎప్పుడు కూడా రికవరీ మోడ్లోనే ఉంటుంది ఆ టైంలో. సో ఇది చూసినట్టయితే దీనికి అంత లేదు, బట్ కొద్దిగా స్ట్రెస్లోకి అయితే వెళ్ళింది. మీరు చూసినట్టయితే కొంచెం రూట్ డ్యామేజ్ అయితే ఉంది, బట్ మరి దానంత హెవియర్గా లేదు. ఎందుకంటే ఇది మేబీ దీనికి దాని మీద కొంచెం ఇమ్యూని సిస్టమ్ అనేది కొంచెం బెటర్గా వర్క్ చేసి ఉండదు. చూసారు కదా, స్టార్ట్ అయిపోయింది రూట్ రాట్, బట్ మళ్ళీ అది అక్కడ దాకా స్టాప్ చేసేసి మళ్ళీ అది రీగ్రోత్ అనేది ఇందాక మీరు చూపించినట్టు కొత్త చిగుర్లు అనేవి వస్తున్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఉంటే పర్లేదు, అది మనకి తర్వాత డెవలప్ అవుద్ది. బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఏదన్నా ఒక్కోసారి మనకి అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని క్యూర్ చేసుకోవడమే చాలా బెటర్. ఈరోజు నేను మీకు ఎలా క్యూర్ చేయాలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఎలా అంటే మొత్తం మనం ఆ యొక్క మట్టిని కానీ మొత్తం అంతా కూడా కంప్లీట్గా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసేసుకుని దాన్ని మనం ఒక శానిటైజింగ్ నైఫ్తో కట్ చేసుకోవాలి, షార్ప్ నైఫ్తో. అంటే ఇన్ఫెక్షన్ పార్ట్ అనేది అసలు ఉండకూడదు దాంట్లో. మొత్తం అలాగ మనం దాన్ని కింద పైన కూడా కట్ చేసేసుకుని దీంట్లో మనం ఎలా అంటే ఏదన్నా ఫంగిసైడ్ పౌడర్ కానీ అండ్ పసుపు కానీ మనం అప్లై చేసుకోవడం చాలా బెటర్. నేనైతే ప్రజెంట్ అందరికీ కామన్గా యూజ్ అయ్యే కామన్గా అవైలబుల్గా ఉండే మెటీరియల్
పసుపు కాబట్టి పసుపు వాడాను. సో మీరు కావాలంటే సాఫ్ కానీ ఇంకా లైక్ మన సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ అంటారు కదా, దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే అప్లై చేయండి. వై బికాస్ కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అప్లై చేయండి. వై బికాస్ మళ్ళీ కొంచెం చిన్నది ఉన్నా సరే అది మళ్ళీ లైక్ మనం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ మనం గ్రౌండ్లో ప్లేస్ చేసినప్పుడు. సో కంప్లీట్గా ఇలా పెట్టుకోవాలి. పైన కూడా మొత్తం డీప్గా కింద మొత్తం ఇన్ఫెక్షన్ కూడా ఎక్కడ లేకుండా కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నప్పుడు ఏమైందంటే పైన టిప్స్ అనేవి కూడా ఇవి సీల్ అయిపోతాయి. సీల్ అయిపోయి ప్లాంట్ హీలింగ్ అనేది బాగుంటుంది. ఇలా ఒక చోట హ్యాంగ్ చేసేసుకుని ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మనం దాన్ని సాయిల్లోకి సేమ్ మళ్ళీ న్యూ సాయిల్లోకి మనం ప్లేస్ చేసుకోవాలి. ఓల్డ్ సాయిల్ యూజ్ చేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది దాంట్లోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి ఇబ్బంది అయ్యిద్ది. సో ఎక్కువ ఈసారి ఏమైందంటే కొంచెం ఎండలో కనపడేటట్టు పెట్టండి, ఎందుకంటే కొంచెం తొందరగా రికవర్ అనేది ఉంటుంది. సో ఇది మనం 2 వీక్స్ తర్వాత మళ్ళీ మనం సాయిల్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ ప్రజెంట్ ఆఫ్టర్ 1.5 ఇయర్స్ తర్వాత ఈ ప్లాంట్ కండిషన్ అనేది ఎలా ఉంది. ఇక్కడ చూసినట్టయితే మీరు సేమ్ అదే ప్లాంట్ మనకి బ్యూటిఫుల్గా రికవర్ అయ్యింది, బ్యూటిఫుల్గా మళ్ళీ కొత్త గ్రోత్ అనేది వచ్చింది. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఆ డ్యామేజ్ అనేది యాక్చువల్గా రూట్ రాట్ వల్ల జరిగిన డ్యామేజ్. ఎందుకంటే నేను అది హీల్ అయినప్పటికీ కూడా ఆ లోపల ఇన్ఫెక్షన్ ఉండి సగం ఆ ప్లాంట్ని తినేసింది తర్వాత నేను పెట్టినప్పుడు కూడా. సో ఇట్ ఈజ్ ఓకే, కానీ మనం ప్లాంట్ని అయితే కాపాడుకోగలిగాం కదా. అలాగ మనం రూట్ రాట్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ మనం ప్లాంట్స్ తీసుకుని మనం అడానియం చూసుకుంటే అడానియమ్స్ అనేవి ఇలా మనకి అవుతాయి. ఓకే, లైక్ ఓల్డ్ స్కార్స్ అనేవి ఉంటాయి, దట్ ఈస్ ఫైన్ కంప్లీట్లీ. ఈ ప్రొసీజర్ ద్వారా నేను నా బాన్సాయిని కాపాడుకోగలిగా. అడానియంని రూట్ రాట్ నుంచి ఎలా సేవ్ చేసుకోవాలో క్లియర్గా చూసారు కదా గైస్. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అలాగే మీ డౌట్స్ అన్నిటిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి బాన్సాయి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్.